హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం అనుకున్న పని జరగాలంటే ఏం చేయాలి? సో మన అనుకున్న పని జరగాలి అనుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనీ కావాలి, లేదంటే ఆరోగ్యం కావాలి, లేదంటే రకరకాల కోరికలు అనేవి ఉంటాయి, రకరకాల డిజైర్స్ అనేవి ఉంటాయి. సో మరి ఎలా మన పని జరగాలి అంటే కేవలం చాలామంది అనుకుంటారు, కానీ అనుకుని వదిలేస్తే కాదు, మనం అటువైపు ఎనర్జీని ఫోకస్ చేయాలి. మన శక్తిని మనం అటువైపు అందులో మన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఆ పని వైపు ఫోకస్ చేయాలి. అంటే మరి ఎలా ఫోకస్ చేయాలి అంటే మనము ఒకే సంకల్పం పైన ఎక్కువసేపు ఉండగలగాలి. అన్నీ మర్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్గా డబ్బు కావాలి. సో డబ్బు గురించి, డబ్బు నాతో ఉన్నట్లుగా మనం భావించి ఆ యొక్క ఆలోచన మీద మనము ఎక్కువ టైం మనం గడపగలగాలి. సో అలా గడిపినప్పుడు మన లైఫ్లోకి ఫర్ ఎగ్జాంపుల్గా మనీ రావచ్చు, లేదంటే ఇంకేదైనా. సో ఇలాగా మన యొక్క కావాలనుకున్నటువంటి మన పనులన్నీ కూడా, మన డిజైర్స్ అనుకోండి, మన కోరికలు ఇవన్నీ నెరవేర్చుకోవచ్చు. సో మరి ఎలా మన శక్తిని కేంద్రీకృతం చేసి ఒక దాని మీద ధ్యాస పెట్టాలి అంటే మనకు రకరకాల ఆలోచనలు అనేవి ఉంటాయి. మనం ఒక ఆలోచన మీద ఉండాలనుకుంటే అది ఉండలేకపోతుంటాం, ఎందుకంటే రకరకాల ఆలోచనలు మనని చుట్టుముట్టేస్తుంటాయి. సో మరి ఎలాగా ఒకే ఆలోచన మీద మనం ఉండాలి అంటే దీనికి రకరకాల టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో మన ఆలోచనలు అనేవి ఆగి మనం ఒకే ఆలోచన పైన దృష్టిని పెట్టి నిలపాలి అంటే మన యొక్క శక్తి అనేది, మన యొక్క కుండలిని అనుకోండి, మన యొక్క ప్రాణశక్తి అనుకోండి, మనలో ఉన్నటువంటి ప్రాణము ఊర్ధ్వముఖం ప్రయాణించాలి. ఊర్ధ్వముఖం ప్రయాణించినప్పుడు మాత్రమే, ఊర్ధ్వముఖం అంటే ఊర్ధ్వం అంటే పైన ఉన్నప్పుడే మన ప్రాణము, మన ప్రాణశక్తి మన మూలాధారాలో నుంచి పైకి వెళ్ళినప్పుడు, అంటే ఆజ్ఞా సహస్రానికి వెళ్ళినప్పుడు ఆ పై స్థాయిలో మాత్రమే మన యొక్క ఆలోచన అనేది ఎక్కువసేపు నిలుస్తుంది. ఒకే ఆలోచనపై మనం ఎక్కువసేపు ఉండగలుగుతాం. ఇలా కాకుండా దీనికి ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి. సో మనము రకరకాల డైరెక్ట్గా ఎనర్జీని పైకి తీసుకెళ్ళవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని సాధనలు మెల్లిమెల్లిగా ఒక్కొక్క చక్రాస్ నుంచి పైకి తీసుకెళ్తూ ఉంటారు. అలా కాకుండా మనము డైరెక్ట్గా కూడా మన ఎనర్జీని కింద నుంచి డైరెక్ట్గా పైకి తీసుకెళ్లే టెక్నిక్స్, టీచింగ్స్ చాలా ఉన్నాయి. సో అలా మనం చేసినప్పుడు మనం అలా ఎనర్జీని పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మన యొక్క భూమధ్యం నుంచి దీన్ని ఏమంటారు, మన యొక్క ఫోర్ హెడ్ నుంచి మనము ఈ యొక్క ఆలోచన నిలిపి ఫోర్ హెడ్లో మనం దానికి శక్తిని ఇచ్చి దాన్ని మనము మేనిఫెస్ట్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలానే జరుగుతుంది. మన యొక్క శక్తి అనేది మన యొక్క తలరాతని మనమే రాసుకుంటాం. కాబట్టి మన యొక్క ఆలోచనని మన నుదురుపై నిలిపి మనం శక్తిని అక్కడికి కేంద్రీకృతం చేసి దాన్ని వాస్తవంగా మనం మార్చుకుంటాం. సో దీనికి చాలా రకాల గైడెన్స్ అవసరం. ఎందుకోసం అంటే మనం ఒక్క ఆలోచన పైన మనము నిలిపి అలా శక్తిని ప్రవహింపచేయాలి ఒక దానికి అనుకుంటే మనం కొంత ప్రయత్నం అనేది అవసరం, కొంత గైడెన్స్ అనేది అవసరం. సో అలాంటి టీచింగ్స్, టెక్నిక్స్ అనేవి మేము పెయిడ్ క్లాసెస్ చేస్తూ ఉన్నాం. ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. ఎందుకోసం అంటే ప్రతిదీ కూడా మనమే సృష్టించుకుంటున్నాము. మనకు అవేర్నెస్ కనో మనం తెలియకనో తెలుసో చాలా భావనలు మనలో పాతుకుపోయి మన జీవితం అనేది మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా చాలా విషయాలు మన బ్రెయిన్లో పెట్టుకోవడం వల్ల రకరకాలుగా మనం అనుకునే జరగడం లేదు. సో మనము అన్ని ఆలోచనలు తీసేసి మన యొక్క మూఢనమ్మకాలు, మన యొక్క లిమిటేషన్స్, మన కండిషనింగ్స్ ఇవన్నీ బ్రేక్ చేసి మనము ఒకే దానిపై నిలిపి మనము జీవిత వాస్తవాలను, మన జీవితాన్ని ఎటు కావాలంటే అటువైపు మనం మళ్లించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయండి. మీకు కంప్లీట్ గైడెన్స్, మీరు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చుకుంటారు ఖచ్చితంగా 100%. ఎందుకంటే మేము ఇప్పటికీ చాలామందికి టీచ్ చేసి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ విన్న ప్రతి ఒక్కరిలో చాలా మార్పులు రావడం జరిగింది. వాళ్ళు అనుకున్నటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.